గేమ్ చేంజర్ సినిమా పైన కుట్ర, గేమ్ చేంజర్ విడుదలకు ముందు నుంచి బెదిరింపులు, పైరసీ ప్రింట్ లీక్ చేసిన కేటుగాలు, సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసిన టీం, కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి గ్లోబల్ రేంజ్ లో ఇమేజ్ ను ఒక స్టార్ హీరో 3 ఏళ్లకు పైగా కష్టపడి చేసిన సినిమా విడుదల రోజు నెట్టింట లీక్ అయితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన గేమ్ చేంజర్ విడుదల రోజే ఆన్లైన్ లో పైరసీ ప్రింట్ లీక్ అయింది. దీని వెనుక సుమారు 45 మందితో కూడిన ఒక ముఠా ఉంది. గేమ్ చేంజర్ విడుదల ముందు నిర్మాతలతో పాటు చిత్ర బృందంలోని కీలక వ్యక్తులు కొందరికి సోషల్ మీడియా అలాగే వాట్సాప్ లలో కొంతమంది నుంచి బెదిరింపులు వచ్చాయి. తాము అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని గొడవకు దిగారు. గేమ్ చేంజర్ విడుదలకు 2 రోజుల ముందు సినిమాలో కీలక ట్విస్టులను సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. ఇక విడుదలైన తర్వాత హెచ్డి ప్రింట్ లీక్ చేయటమే కాదు, టెలిగ్రామ్, సోషల్ మీడియాలో ఆడియన్స్ అందరికీ షేర్ చేశారు. గేమ్ చేంజర్ చిత్ర బృందాన్ని బెదిరించిన పైరసీ ప్రింట్ లీక్ చేసిన 45 మంది మీద ఆధారాలతో సహా సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసింది టీం. ఆ 45 మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడి గేమ్ చేంజర్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేశారా, పైరసీ ప్రింట్ లీక్ చేశారా, లేదంటే వాళ్ల వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనేది తెలియాల్సిందే. ఈ కేసును టేకప్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దర్యాప్తు తర్వాత నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఇక సోషల్ మీడియా, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ పేజీలలో ఒక పథకం ప్రకారమే గేమ్ చేంజర్ మీద పలువురు నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. సినిమా క్లిప్స్ షేర్ చేయడంతో పాటు కీలకమైన ట్విస్టులు రివీల్ అయ్యేలా ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేయకుండా చేశారు. సదరు పేజీల మీద కంప్లైంట్ నమోదు చేశారు. త్వరలో ఆ సోషల్ మీడియా పేజీల మీద కూడా చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేశారు.